వందే మాతరం సినిమా కోసం ఆచార్య సి నారాయణ రెడ్డి రాసినట్టుగానే వందే మాతరం గీతం వరుస మారుతున్నది. ఇక దేశాన్నంతా ఒకటిగా నిలిపి దేశభక్తిని చాటాల్సిన పాట రాజకీయ దుమారంలో ఇరుక్కుపోయింది. వందే మాతరం పాటను జాతీయ గీతంగా పాడడానికి ఎవరికి అభ్యంతరం లేకపోయినప్పటికీ అందులోని ఎన్ని చరణాలు పాడాలి అనే విషయంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ శిబిరాల మధ్య తేడాలు వచ్చాయి. స్వాతంత్ర ఉద్యమ సమయంలో నుండి ఏ పాటనైతే అధికారికంగా పాడుతున్నామో అదే ఇప్పుడు పాడతామంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పష్టం చేస్తున్నారు. కానీ బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం వందే మాతరం మొత్తం పాటను పాడుతున్నారు. ఇంతకు మొదటి 2 చరణాలకు మొత్తం పాటకు తేడా ఏంటి? కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలేంటి? ఇక బీజేపీ పట్టుదలేంటి అనేవి ప్రశ్నలుగా మారాయి. సుప్రసిద్ధ కవి బంకించంద్ర చటర్జీ 1875లో వందే మాతరం తొలి 2 చరణాలను సంస్కృత మరియు బెంగాలీ మిశ్రమ భాషలో రాశారు. అందులో మాతృభూమి యొక్క ప్రకృతి అందాలు, సస్యశ్యామలత మరియు మాతృప్రేమను వర్ణించారు. 1882లో ఆయన రాసినటువంటి ఆనంద్ మఠ్ నవల కోసం ఈ పాటను 6 చరణాలకు విస్తరించారు. అప్పటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగినటువంటి సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో నవలలోని పాత్రలు భవానీ, దుర్గా, కాళీ వంటి హిందూ దేవతల రూపంలో ఇక మాతృభూమిని ఆరాధించే విధంగా తర్వాతి చరణాలను పొందుపరిచారు. ఇక స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశ ప్రజలందరికీ కూడా వందే మాతరం నినాదం ఎంతో స్ఫూర్తినిచ్చింది. దీంతో వందే మాతరం గీతం జాతీయ గేయంగా పాడాలంటూ 1937లో నాడు దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ తన వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. 1937లో కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి నాయకులు తొలి 2 చరణాలను మాత్రమే జాతీయ గేయంగా ఆలపించాలంటూ తీర్మానించారు. ఇక ఈ 2 చరణాలకు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా బాణీ కట్టి పాడి ఆలపించారు. అదే బాణీ, అదే సంగీతం, ఇక అవే చరణాలకు ఇప్పటి వరకు పాడుతున్నారు. తొలి 2 చరణాలకు దేశ సౌందర్యాన్ని, ప్రకృతి ఆరాధనను చాటి చెప్తున్నాయి. తర్వాతి చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన మరియు నవలలోని నిర్దిష్టమైనటువంటి మతపరమైన ఆరాధన చిత్రణ ఉండడం వల్ల బహుళ మతాల కలిగినటువంటి భారతదేశంలో ఇతరుల భావాలను దెబ్బతినకుండా ఉండేందుకు ఠాగూర్ తొలి 2 చరణాలను మాత్రమే జాతీయ ఐక్యతా గేయంగా స్వీకరించాలంటూ సూచించారు. 1950లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి పెద్దలతో కూడినటువంటి రాజ్యాంగ పరిషత్ కూడా దీన్ని అనుసరించి తొలి 2 చరణాలకే అధికారిక జాతీయ గేయం హోదా ఇచ్చింది. ఇక నాటి నుండి నేటి వరకు వందే మాతర గేయంలోని 2 చరణాలనే దేశం ఆలపిస్తూ వస్తుంది. కానీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వందే మాతరంలోని మొత్తం 6 చరణాలను పాడాలంటూ ఇటీవల పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఇక దీన్ని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అసలు మొదటి 2 చరణాల విషయంలో ఎవరికి లేని అభ్యంతరం మిగతా 4 చరణాలపై ఎందుకు వచ్చిందనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఇక మొదటి చరణం ఇలా సాగుతుంది: వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ఇక దీని ప్రత్యేక పదార్థం ఏంటంటే, ఓ మాతృభూమి నీకు వందనం, మంచి నీటితో నిండినదానా, సమృద్ధిగా పండ్లు పంటలు ఇచ్చేదానా, చల్లని చందన వాయువులు వీచేదానా, పచ్చని పైర్లతో అలరాలే ఓ కన్న తల్లి నీకు నమస్కారం. ఇక 2వ చరణం ఇలా ఉంటుంది: శుభ్రజ్యోత్స్న పులకిత యామినిం పుల్లకు సుమిత ధ్రుమధల శోభినిం సుహాసినిం సుమధర భాషినిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. ఇక దీని ప్రతిపదార్థం ఏంటంటే, తెల్లని వెన్నెల కాంతులతో పులకించే రాత్రులు కలదానా, వికసించిన పూలతో పచ్చని చెట్లతో శోభిల్లేదానా, ఇక మధురమైనటువంటి చిరునవ్వు తీయని మాటలు కలిగిన దానా, సుఖాలను వరాలను ప్రసాదించే ఓ మాతృభూమి నీకు ప్రణామం. ఇక ఈ 2 చరణాలపై ఎవరికి అభ్యంతరాలు లేవు. ఇక వివాదాస్పదమైనటువంటి చరణాల్లో 3వ చరణంతో ప్రారంభమవుతుంది. ఇక 3వ చరణం ఇలా సాగుతుంది: సప్తకోటి కంఠ కలకల నినాద కరలే ద్వినాప్తకోటి భుజత్రుత కరకలవలే అబలాకేనో మయేతో భలే బహుబలధారిణం నమామి తరిణం రూపధల వారిణిం మాతరం వందే మాతరం. ఇక దీని ప్రతిపదార్థం ఏంటంటే, అప్పటి బెంగాలీ జనాభాను బట్టి 7 కోట్ల మంది గొంతుకుల గర్జనతో భయంకరమైన దానా, 15 కోట్ల చేతులతో పదునైన ఖడ్గాలు ధరించిన దానా, ఇంత శక్తి ఉండి కూడా నిన్ను అబలా అని ఎలా అంటారు? అపరిమితమైనటువంటి బలం కలిగిన దానా, శత్రు సంహాలను సంహరించేదానా, అలాగే మమ్ములను కాపాడే ఓ తల్లి నీవు నమస్కారం. ఇక 4వ చరణం ఇలా ఉంటుంది: తుమి విద్య తుమీ ధర్మ తుమీ హృది తుమీ మర్మ త్వం హిం ప్రణః శరీరే బహుతే తమీ మా శక్తి హృదయే తుమి మా భక్తి తుమరే ప్రతిమ ఘడి మందిరే మదిరే వందే మాతరం. ఇక దీని ప్రతిపదార్థం ఏంటంటే, నీవు మా విద్యవు, నీవే మా ధర్మము, నీవే మా హృదయము, నీవే మా అంతరార్థము, మా శరీరాల్లో ఉన్నటువంటి ప్రాణం నీవే, మా బహుళవుల్లో ఉన్నటువంటి శక్తివి నీవే, మా హృదయాల్లోని భక్తివి నీవే, ప్రతి ఆలయంలో నిలిపే దేవతామూర్తివి నీవే తల్లి నీకు వందనం. 5వ చరణం ఇలా ఉంటుంది: త్వం హిం దుర్గా దశ ప్రవాహన ధారిణి కమల కమల దళ విహరిణి వాణి విద్యారాధిని నమామి త్వం నమామి కమలం అమలాం అతోలాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం.
ఇక దీని ప్రతిపదార్థం 10 చేతుల్లో ఆయుధాలు ధరించినటువంటి దుర్గాదేవిని నీవే, తామర పువ్వులో విహరించే లక్ష్మీదేవివి నువ్వే. ఆ పవిత్రమైన సాటిలేని సమృద్ధి నీటిని ఫలాలను ఇచ్చే నన్ను ఆరాధిస్తున్నాను. ఆ పవిత్రమైన సాటిలేని సమృద్ధిగా నీటిని ఫలాలను ఇచ్చే నిన్ను ఆరాధిస్తున్నాను. ఇక 6వ చరణం ఇలా ఉంటుంది. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధనినిం భరిణిం మాతరం వందే మాతరం. 6వ చరణం ప్రతిపదార్థం ప్రశాంతమైన దాన, సరళమైన దాన, దివ్య భరణములతో అలంకరించబడి చిరునవ్వులు చిందించేదాన, మమ్మల్ని భరించే భూమాత ఓ కన్నతల్లి నీకు ప్రణామం. ఇక మొదటి 2 చరణాల్లో కేవలం దేశం, ఈ దేశ భూభాగం, నదులు, సముద్రాలు, ప్రకృతిని మాత్రమే వర్ణిస్తాయి. మిగతా 4 చరణాల్లో మత ప్రస్తావన ఉంటుంది. భారతదేశం లౌకిక దేశం కాబట్టి జాతీయ గేయంలో ఏ ఒక్క మతానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో వ్యాఖ్యానాలు ఉండవద్దంటూ నాటి స్వతంత్ర పోరాట యోధులు, జాతీయ నాయకులు నిర్ణయించారు. కానీ నేటి బీజేపీ సర్కార్ మాత్రం మతం, దేవతల ప్రస్తావన ఉండాలంటూ పట్టుబడుతున్నాయి. అందుకే ఈ వివాదం వచ్చిపడింది.